15, 11 అంతేగా. అందరికీ నమస్కారం. నిన్ననే కూటమి ప్రభుత్వం ఏదైతే 2014-19 మధ్యన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 21% కానీ 6% కానీ, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే అడ్డగోలు జీవో 350 ఇచ్చి 7,782 పనులకు మరి విజిలెన్స్ చేసినటువంటి దానికి సంబంధించి జీవో నెంబర్ 646 దీని ద్వారా నిన్న రాష్ట్ర ప్రభుత్వం 331 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మాత్యులు శ్రీ డిప్యూటీ సీఎం గారైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా అధికారులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని ఈ రోజున మరి ఏదైతే నరేగా ఫిర్యాదుల విభాగం తరపున ఈ రాష్ట్రంలో పనులు చేసినటువంటి వారి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు తెలుసా, ఆనాడు 2014-19 మధ్యన చాలా పెద్ద ఎత్తున ఎంజీఎన్ఆర్జీఎస్లో పనులు చేస్తే ఆ తరువాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు కేంద్రం 2,500 కోట్ల రూపాయలు పంపితే ఎన్నికలు కూడా రావటం వల్ల ఆ నిధులు ఆగిపోతే ఆనాడు మరి ప్రతిపక్ష నేతగా ఉండి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఆనాడు గాంధీజీ గలగన్న గ్రామ స్వరాజ్యం కోసం కొంతమంది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా గ్రామ అభివృద్ధి కమిటీలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు కానీ, సంపత్ తయారీ కేంద్రాలు కానీ, అంగన్వాడీ బిల్డింగులు కానీ, నీటి సంరక్షణ పనులు కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తే ఆ డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని ఆనాటి ప్రభుత్వంలో జరిగినాయి అని చెప్పి ఆ నిధుల్ని దారి మళ్లించడం జరిగింది. ఆ నిధులను ఆ రోజున నవరత్నాలకు మళ్ళిచ్చారు. పనులు చేసినటువంటి వారు 5 సంవత్సరాలుగా ₹1 ఇవ్వకపోవటం వల్ల ఆనాడు దాదాపుగా 50 మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునేది నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు కొన్ని వేల మంది అప్పులు తీర్చలేక కుదువలు పెట్టుకుని తమ పొలాలు అమ్ముకుని ఇళ్ళు అమ్ముకుని నానా ఇబ్బందులు పడ్డారు. దీనికి ప్రధానంగా 50 మంది చనిపోవటానికి కానీ, ఇన్ని కష్టాలకు పడటానికి కానీ జగన్మోహన్ రెడ్డి కారణం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకం నిధులన్నీ కూడా సెంటు పట్టా మెరక పేరుతో ఆనాడు ఉన్నటువంటి మంత్రులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ వైసీపీ ముఠా దోపిడీ చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఆనాడు పార్లమెంట్లో చెప్పారు, దేశంలోనే ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగమైన రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఆనాడు పార్లమెంటు సాక్షిగా చెప్పారు. కానీ 2014-19 మధ్యన ఆనాడు నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆనాడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, నరేంద్ర మోడీ గారు 1 సంవత్సరం ఈ భారతదేశంలో 10,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయమంటే ఆనాడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో 1 సంవత్సరంలోనే 12,000 కిలోమీటర్లు వేయటమే కాకుండా 5 సంవత్సరాల్లో 6,194 కోట్లు ఖర్చు పెట్టి 27,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటిసారిగా టోటల్ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ టోటల్ LED సిస్టాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం 27 లక్షల
ఎల్ఈడి బల్బులేసి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడం జరిగింది. ఆ రోజున దాదాపుగా 2,658 కోట్లు ఖర్చు పెట్టి 22,283 కిలోమీటర్ల బీటీ రోడ్స్ వేసాం. ప్రతి గ్రామ పంచాయతీకి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని తీసుకొచ్చాం. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మరి పెద్ద ఎత్తున నీటి కుంటలు తీసుకొచ్చాం. అంగన్వాడీ బిల్డింగ్లు నిర్మాణం చేశాం. అదేవిధంగా పార్కులు నిర్మాణం చేశాం. ఆ రోజు దేశంలో ఉపాధి హామీ నెంబర్ 1 స్థానం 2014-19 మధ్యన తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మేము తెలియజేస్తున్నాం. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతిలో నెంబర్ 1 స్థానానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బృందం తీసుకెళ్లారని తెలియజేస్తున్నా. దానికి మరి ఆ రోజు చూసుకున్నట్టయితే 2014-19 మధ్యన బడ్జెట్లో 77,190 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేటాయించి 93,569 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆనాడు 2014-19 మధ్యన. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-24 మధ్యన 65,974 కోట్ల రూపాయలు కేటాయించి 58,456 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలనే సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఆనాడు గ్రామ పంచాయతీలకు మరి ఇవన్నీ కూడా ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇంతమంది చనిపోతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కార్యాలయంలో నరేగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి పెండింగ్ బిల్లుల కోసం పోరాటం చేయాలని చెప్పి ఆ రోజున మాతో పాటు, మా ముగ్గురితో పాటు మరి బేదా రవిచంద్ర గారు, కోన రవికుమార్ గారు వీళ్ళందరూ ఒక టీంగా పెట్టి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కోర్టు నుంచి ఆ రోజున 4,000 కోట్ల రూపాయలు కూడా మరి కేసులేసి మరి తేవటం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 331 కోట్లు విడుదల చేసినటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామ పంచాయతీల విషయంలో చూసుకున్నట్టయితే ఆనాడు బ్రహ్మాండంగా 14-19 తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చేస్తే మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 13,000 కోట్ల రూపాయల నిధులని దారి మళ్ళిచ్చారు. 13,000 కోట్ల రూపాయలు పంచాయతీలకు రావాల్సినటువంటి నిధుల్ని మరి దారి మళ్ళించడం జరిగింది. కానీ ఆనాడు మరి ఈ నిధుల దుర్వినియోగం మీద కానివ్వండి, మరి ఈ దారి మళ్లింపు మీద కానివ్వండి, స్థానిక సంస్థల రథసారథి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున మరి ఆనాడు వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా పోరాటం చేసిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మళ్ళీ చూడండి, ఆ రోజున ఆ ప్రభుత్వం 13,000 కోట్లు దారి మళ్లిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు 1,452 కోట్ల రూపాయలు పంచాయతీలకు విడుదల చేశారని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నా. ఆనాడు మరి ఈ రోజున ఈ వ్యవస్థలో ఉన్నటువంటి స్థానిక సంస్థల వ్యవస్థలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అత్యధిక శాతం వైసీపీ వాళ్లే ఉన్నారు. తలలు పట్టుకున్నారు. ఎందుకు గెలిచామని బాధపడ్డారు. ఇవాళ సంతోషపడతా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నిధులు ఇచ్చారు. ఇవాళ మరి ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇవాళ పల్లె పండుగ చేస్తూ ఉన్నాం. ఇవాళ చూడండి, బహుశా మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి జనవరి నాటికి మరి ఏదైతే పల్లె పండుగ ఉందో మరి పల్లె పండుగకి దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లని 30,000 పనులతో రేపు దిగ్విజయంగా పూర్తి చేయబోతున్నామని కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే మరి పల్లెలు ఉన్నాయో, పల్లె సేవ చేస్తే పరమాత్మ సేవ చేసినట్టు, పల్లె సేవ చేస్తే తల్లి సేవ చేసిన నమ్మినటువంటి ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ రోజున సీసీ రోడ్లు తీసుకున్నారు. అంతేకాకుండా 500 కిలోమీటర్లు బీటీ రోడ్లు నిర్మాణం చేపడతా ఉన్నారు. 25,000 గోకులాలు నిర్మాణం చేస్తా ఉన్నారు. 8 లక్షల కుటుంబాలకి 100 రోజులు మరి పని కల్పించబోతా ఉన్నారు. మరి 10,000 ఎకరాల్లో నీటి సంరక్షణ పనుల్ని ఇవాళ మనం చేపట్టబోతా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండటమే కాకుండా
పంచాయతీరాజ్ శాఖకి 2024-25 ఆర్థిక సంవత్సరానికి 16,739 కోట్ల రూపాయల నిధులను ఇవాళ కేటాయించటం అంటే గ్రామసీమల పట్ల, పల్లె ప్రాంతాల పట్ల గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉంది. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మనం చూసాం, ఎక్కడ చూసినా గోట్లు, ఎక్కడ చూసినా గోతుల రోడ్లు, ఎక్కడా రోడ్డులు లేవు. ఆ గోతుల్లో పడి కూడా చాలామంది చనిపోయినటువంటి పరిస్థితుల్ని ఆనాడు మనం చూసాం. మళ్ళీ వాళ్ళన్నీ కూడా మనం బాగు చేసుకుంటా ఉన్నాం. అవన్నీ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి రిపేర్ చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పంచాయతీరాజ్ శాఖ 5 సంవత్సరాల్లో మరి బహుశా భారతదేశ చరిత్రలో మళ్ళీ నెంబర్ 1 స్థానానికి వెళ్ళబోతుందని చెప్పి సగర్వంగా మనవి చేసుకుంటూ, ఎవరైతే ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన 14-19 మధ్యన ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతి ఒక్క రూపాయిని మీకు మేము ఇప్పించే బాధ్యత మేం తీసుకుంటానని చెప్పి ఆ రోజున ఆయన చెప్పారు. ప్రతి ఒక్క రూపాయి వడ్డీతో సహా అని చెప్పారు. ఈ రోజున 10% వడ్డీని కూడా ఇవాళని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం చాలా హర్షణీయం. స్వాగతిస్తూ భవిష్యత్తులో మరి నరేగా పథకంలో ఎలాంటి కార్యక్రమం ఉండా కూడా మేము ముగ్గురం కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని మేము ఏదైతే టీం పనిచేసామో బేదా రవిచంద్ర గారు, కోన రవికుమార్ గారు, మా టీం ఏదైతే ఉందో ఆ పూర్తిగా ప్రతి ఒక్క రూపాయి ఎవరైతే పనులు చేశారో వాళ్ళందరూ మరి వాళ్ళకు వచ్చే విధంగా మరి వచ్చే వరకు కూడా మేము మీ తరపున మీ పక్షాన ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తమ్ముడు మేడం కూడా 2 నిమిషాలు మాట్లాడమంటారా? ఏ తమ్ముడు? పనిచేసిన బాధితులందరికీ ఈ జీవోలో ఉన్నటువంటి వివరాలు. 11,918 వర్క్స్ వెరిఫై చేస్తే 4,23,114 వర్కులకి అప్లై చేయటం తప్పని చెప్పనని, వాటికి సంబంధించినటువంటి 132 కోట్లను విడుదల చేస్తామని, దీనికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి క్లోజ్ చేయబడిన వర్కులకు మరలా తిరిగి పర్మిషన్ తీసుకోవాలని చెప్పనని ఈ జీవోలో ఇవ్వటం జరిగింది. అలాగే WA 724 క్రింద ఏవైతే కోర్టులో కేసుల ద్వారా హైకోర్టు ఇవ్వమని చెప్పిందో వాటన్నిటికీ కూడాను ఈ నిధులను ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. అలాగే మా నరేగా గ్రీవెన్సెల్ తరపున మీ అందరికీ మేము తెలియజేసేది ఏమిటంటే, మిగిలిన ప్రతి రూపాయి మీకు దక్కే వరకు మేము పోరాడతాం, పనిచేస్తాం అని చెప్పనేది మా తరపున. అలాగే గతంలో 24 డిపార్ట్మెంట్లతో కన్వర్జెన్సీతో నారా లోకేష్ బాబు గారు గ్రామీణ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు మనం సాధించిన అద్భుతమైన విజయాలను రాబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరలా మనం సాధించగలమని చెప్పనని మేము నమ్ముతున్నాం. అలాగే విడిపోయిన రాష్ట్రం అయి ఉన్న పరిస్థితులలో ఏమాత్రం నిధులు లేని ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు ఆ రోజు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని
అది మాత్రమే ఈ సమస్యకు పరిష్కారంగా భావించి పట్టణాల కంటే గ్రామాలను అభివృద్ధి చేయడంలో ఆ ప్రభుత్వం అద్భుతంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవటం జరిగింది. వైసీపీ ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేయటమే కాకుండా కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి నిధులను తీసుకోవటంలో కూడా ఫెయిల్ అయిందని చెప్పనని మనకు అర్థమవుతూ ఉంది. మీకు తెలుసు, ఒక సిమెంట్ రోడ్డు కానీ లేదా చెత్త నుండి సంపద కేంద్రాలు కానీ ఎలాంటి అభివృద్ధి పనులను మనం చూడలేదు. కానీ రైతు భరోసా కేంద్రాలు అలాంటి ఏవైతే నవరత్నాలు ఉన్నాయో వాటిని మాత్రమే దీన్ని వినియోగించారు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో మొట్టమొదట తమిళనాడు ఉంటే రెండోది ఆంధ్రప్రదేశ్ అత్యధిక నిధులను తీసుకెళ్లినట్టుగా రికార్డు అయితే ఇప్పుడు అతి తక్కువ నిధులను తీసుకున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్గా నమోదు చేయబడింది వైసీపీ ప్రభుత్వంలో. రాబోయే 5 సంవత్సరాల్లో మరలా తిరిగి మనం అత్యధిక నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొంది వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో సహకరించగలరని చెప్పని పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో భావిస్తూ మా అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు.